నేను సవాల్ విసురుతున్నాను ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి. మీకు ధైర్యం ఉందా? గ్రామాలకు వచ్చి మీరు ఎదుర్కొంటారా ప్రజలను? కనీసం 60% మందికి మించి ఈ యొక్క పథకం అందడం లేదు. నేను మా ఊర్లో ఎంక్వైరీ చేశా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి సబ్సిడీ 48 రూపాయల చిల్లర ఏదో వాళ్ళ అకౌంట్లో పడింది తప్పితే ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున మీరు ఉచితంగా ఇస్తామనేటువంటి పథకం సంపూర్ణంగా అందరికీ పడలేదు. దాదాపు 40-45% మందికి ఈ యొక్క పథకం అమలు కాలేదు. ఇదే మీకున్నటువంటి చిత్తశుద్ధి? రేపు భవిష్యత్తులో మీరు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఒక 5% ప్రజలకో 10% ప్రజలకో చేసేసి మేము ఇచ్చినామని చెప్పుకునేటువంటి పరిస్థితులు వస్తాయా? రైతు భరోసా అని చెప్పారు, 20,000 కోట్లు అని చెప్పారు, 20,000 రూపాయలు ప్రతి ఒక్క మనిషికి ఇస్తామని చెప్పారు. ఈరోజు ఈ బడ్జెట్లో చూస్తే కనీసం అంటే సగానికి సగం మందికి ఇచ్చేటువంటి అవకాశం లేదు. మీరు చేసినటువంటి అలాట్మెంట్లో అది పూర్తిగా ఈ రైతులందరినీ భాగిస్తే 20,000 కాదు కదా 10-12,000 కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. లేకుండా అంటే ఒక 60% మంది బెనిఫిషరీస్కి వచ్చి మిగతా వాళ్ళకందరికీ ఎగరగొట్టేటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. నువ్వు గొప్ప ఎకనామిస్ట్ అని చెప్పుకున్నావు. ఈ యొక్క అంశాల మీద చర్చలు జరిగాయి. అనేక మంది పత్రికా విలేకరులు అడిగారు, అనేక మంది మేధావులు అడిగారు నిన్ను. ఈ రకంగా నువ్వు హామీలు ఇస్తున్నావు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి హామీలు ఇచ్చేదానికి నిధులు లేక వేరే అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతా ఉంది. నువ్వు ఎట్లా చేస్తావని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడిగినప్పుడు నేను ఒక గొప్ప ఎకనామిస్టు సంపద సృష్టిస్తా అని చెప్పావు. ఎక్కడ సంపద సృష్టిస్తున్నావు నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి, ఎక్కడ నీ సంపద సృష్టి? ఏమైపోతున్నారు ఈరోజు ప్రజలు? ప్రతి ఒక్క కుటుంబానికి, పేద కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండేటప్పుడు కనీసం అంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ జరిగేది. ఈరోజు ₹1 డబ్బులు వచ్చినాయా? ఈరోజు డబ్బులు రాలేదు. 1,00,000 కోట్ల రూపాయలేమో నువ్వు అప్పులు చేసినావు. నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ యొక్క 9 నెలల్లో నీ ప్రభుత్వం ఇప్పటికి 80,000 అప్పు చేసింది. రాబోయే ఈ నెల కంప్లీట్ అయిపోయే లోపల ఆ 1,00,000 రూపాయలు కూడా 1,00,000 కోట్లు కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎక్కడికి ఆవిరైపోయినాయి ఈ 1,00,000 కోట్లు? మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అనేక సందర్భాల్లో నువ్వు చెప్పేటువంటి అబద్ధాల్లో ఈ రాష్ట్రంలో అన్ని ధరలు నియంత్రణ